హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి. ఇక ఇంతేకాకుండా నేను ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్, అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవ్వే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బాదం పప్పు అయితే తింటున్నాను అనమాట. అవి తిన్న తర్వాత ఇక్కడ మెంతి వాటర్ కూడా కలిపెట్టినాను కదండి, అవి అయితే తాగలేదనమాట. ఎందుకంటే మార్నింగ్ నేను మామూలుగా హాట్ వాటర్ తాగేసానండి. అందుకని చెప్పేసి వర్కౌట్స్ చేసుకున్న తర్వాత నేనైతే మెంతి వాటర్ అయితే తాగాను అనమాట. అది తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది అనమాట నైట్. అందుకని చెప్పేసి కొంచెం హెల్తీగా రైస్ని ఎలా చేసుకోవాలో దాన్ని బట్టి నేను చేసుకుని తింటున్నాను అనమాట. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో గీ వేసుకున్నాను. నేను 1.5 స్పూన్ అయితే గీ అయితే యాడ్ చేసినాను అనమాట. అది కొంచెం బాగా కరిగిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అయితే వేసుకున్నాను. ఈ 3 బాగా వేగనిచ్చుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కూడా వేసినానండి. స్లిట్ చేసుకుని వేసుకున్నాను, చిన్న కట్ చేసుకొని. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగనిచ్చిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నాను. పసుపు మంచిది కదండి హెల్త్కి, అందుకని చెప్పి కొంచెం వేసుకుంటున్నాను. ఈ మధ్యన బాగా ఎక్కువగా వాడడానికి ట్రై చేస్తున్నాను. అది కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకుని, మన దగ్గర రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకున్నానండి, చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే మీరు దీంట్లో నువ్వులు వేసుకుని తినొచ్చు. నేను ఏంటంటే కొంచెం నాకున్న వాటితో సింపుల్గా చేసుకుందాం, ఎక్కువ పని పెట్టుకోకూడదు అంటే నేను సింపుల్గా చేసుకుంటే ఇష్టపడతాను. ఒక్కదాన్నే కదా, మళ్ళీ అన్నీ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దాంట్లో కావాల్సిన అన్నీ కట్ చేసుకుని వేసుకోవాలంటే అంత ఇష్టపడాను అనమాట. నాకు ఎందుకంటే సింపుల్గా అయిపోతే బెటర్ అనిపిస్తుంది, అందుకని చెప్పేసి అలా చేసుకుంటానండి. ఇంకా ఒక్కదాన్నే కదా, అలా కూర్చుని బయట చూసుకుంటూ మంచిగా అయితే తిన్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చానండి. ఇంకా తర్వాత నేను కడిగేసిన గిన్నెలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకొని, ఎక్కడ పెట్టాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకొని తర్వాత అయితే గిన్నెలు కడడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఇది ఒక పని ఉంది, ఈ పని కంప్లీట్ చేస్తే నేను మిగతా పని అంతా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఫస్ట్ అయితే గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. ఎందుకంటే గిన్నెలు నిన్న ఉంచేసినవి అలా ఉండిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు అయితే కడడం అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని ఎక్కడెక్కడ సర్ది అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. షింక్ కూడా ఈరోజు బాగా క్లీన్ చేసేసానండి. ముందు రోజు గిన్నెలు కూడా అలా ఉండిపోయినాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ గిన్నెలు అయిపోయినాయి అనమాట. ఏమైనా తీసుకొని వంట చేసినా కూడా గిన్నెలు ఉంటాయి కదా, అవసరం కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. ఇంకా ఈ కడిగేసుకున్న తర్వాత ఇంకా ఆ గదులన్నీ కూడా మంచిగా ఒకసారి మొత్తం కూడా మంచిగా తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలు కడిగేసుకుని గదులన్నీ తుడిచేసిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని అంటే పెద్ద పనే కదండి ఇది, చిక్కుడుకాయలు వలచడం అనేది చాలా టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇంకా నేనైతే చిక్కుడుకాయలన్నీ కూడా మంచిగా పొలుచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో కూడా పురుగులు ఉంటాయి, చూసుకొని మనం చెయ్యాలి. ఏదో సరదా కట్ చేసేసి కాదు కదా, అందుకని చెప్పేసి కూర్చొని మంచిగా ప్రశాంతంగా వలుచుకున్నాను అనమాట. ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పేసి హాఫ్ అయితే నేను చేశానండి. ఇంకో హాఫ్ అయితే పక్కన పెట్టేశాను, తర్వాత రోజు వండుకోవచ్చులే అన్నట్టు. మేమిద్దరమే కదా, ఇద్దరికి మాకు ఎక్కువ అండి ఇవి, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా చేయకుండా సగం చేశానండి. ఇంకా మిగతాదంతా కూడా వంటని చేసుకోవాలి. వెయిట్ లాస్ డ్రింక్ చూపించే ముందు, అంటే హెల్దీ డ్రింక్ చెప్పాను కదండి, ఆ డ్రింక్ చూపించే ముందు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ముందు వంటకి కావాల్సిన అన్నీ రెడీ చేసుకుని తర్వాత చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను అన్నీ అయితే చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయని చెప్పాను కదా, అందుకని చెప్పేసి నేను ఇందులోని ఒకవేళ ఏమన్నా
దానికి ఏమన్నా పట్టి ఉంటాయి పోతాయి కదా అన్నట్టుగా నేను ఫస్ట్ ఎందుకో తెలియదు చుక్కుడుకాయ ఖచ్చితంగా నేనైతే ఉప్పు అయితే ఖచ్చితంగా వేస్తానండి, ఏమన్నా ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాయి అన్నట్టుగా. అందుకని ఉప్పు వేసి కొంచెం సేపు నానబెట్టుకుని ఇక్కడ నేను ఖాళీగా ఉండకుండా ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కడిగి పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల నేను రైస్ కూడా నానబెట్టేసానండి. ఆ నానిలోగా నేనైతే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాను, కర్రీ కూడా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. నేను ఇలాగ పని కంప్లీట్ చేసుకునేలోగా నాకైతే రైస్ అయిపోతుంది, ఒక పక్కన కర్రీ కంప్లీట్ అయిపోతుంది. అలా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంకా చూస్తున్నారా నేను రైస్ కూడా నానబెట్టే అని చెప్పాను కదా, అది కూడా వెలిగించేసుకొని ఇక్కడైతే కర్రీ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ చేశాను కదండి, తాలింపు రైస్ చేశాను కదండి, అదే నా కడాయిలో నేనైతే కర్రీ వండేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ కింద ఉంది కదా, అదే దాంట్లోనే చేసేసుకుంటే బెటర్ అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని రెడీ చేసుకుని వంట అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చేస్తాను, అందుకే చూపించట్లేదు. సింపుల్ రెసిపీ కాబట్టి, అందరికీ తెలిసిన రెసిపీ కాబట్టి చూపించట్లేదు. వెయిట్ లాస్కి, హెయిర్ గ్రోత్కి, బూస్ట్ ఇమ్యూనిటీ కోసం నేను రెడీ చేసుకున్న డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకు కూడా బాగా వర్కౌట్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను, తర్వాత అల్లం తీసుకున్నాను. ఇదైతే ఉసిరికాయ ముక్కలండి. ఉసిరికాయ కూడా చాలా ఇంపార్టెంట్, హెయిర్ గ్రోత్కి కానీ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. అందుకని ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను, ఈ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తాను. మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఉసిరికాయ ముక్కలు ఇంతలా ఉన్నాయి అనుకుంటారేమో. ఏం లేదండి, అవి ముందుగా కట్ చేసి పెట్టాను, చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చానని. అందుకని కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నాకు టైం కుదరలేదు, అందుకని చెప్పేసి అలా కలర్ చేంజ్ అయ్యి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము, జీలకర్ర, వాము, కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ చేసుకుని దాని తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. దీంట్లో క్వాంటిటీ ఏమీ లేదండి, మన ఇష్టము, ఎలాగైనా చేసుకోవచ్చు. నేను ఎలా చేసాను చూపిస్తాను. ఒక గుప్పెడు నేను కరివేపాకు తీసుకున్నాను, దాంతో ఒక గుప్పెడు వరకు అల్లం తీసుకుని దాంట్లోకి జీలకర్ర, వాము అయితే వేసుకున్నాను. మన ఇష్టం అండి, వాము అన్న వేసుకోవచ్చు లేదంటే జీలకర్ర అన్న వేసుకోవచ్చు, డైజెషన్ బాగుంటుందని చెప్పేసి నేను రెండు వేసాను అనమాట. ఇలాగా మిక్సీ చేసిన తర్వాత ఇలాంటి జాలి గిన్నె తీసుకోండి, మనకి ఈజీగా ఏంటంటే మనకి పిప్ అనేది బయటకు వచ్చేస్తుంది, చాలా బాగా ఉంటుంది అనమాట. నేను ఓన్లీ జ్యూస్ కోసమే మనకు కావాలి కాబట్టి డైరెక్ట్గా తాగే వాళ్ళకైతే ఇది అవసరం లేదు. నాకు ఏంటంటే ఇలాగ పిప్పితో తాగడం అంటే ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి దాన్ని స్ట్రైన్ చేసేసుకొని ఇలాగ తాగుతాను అనమాట. అంటే స్ట్రైన్ చేసేసుకొని, అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఇలాగా మంచిగా కలిపేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలాగ స్ట్రైన్ చేసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువగా వేసుకుంటున్నావు ఏంటని అడగచ్చు. ఏం లేదండి, నేను డైరెక్ట్గా తాగేస్తాను, అంటే ఇందులో వాటర్ ఏమి కలుపుకోకుండా తాగేస్తాను. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తానంటే ఇదంతా ఇలా వేసేసుకుంటాను కదా, ఇప్పుడు నేను మార్నింగే తాగాలనుకున్నప్పుడు లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇది బయట పెట్టేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత ఇది తాగుతాను అనమాట. అలాగా నేను అంటే మనం కొంచెం తాగేటప్పటికి చల్లగా అయిపోతుంది కదా, సరిపోతుంది అనమాట. అలా చేస్తూ ఉంటానండి. ఇది నేను ఇక్కడ బాటిల్లో వేసుకుని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. ఇది నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట, మిగతాదైతే ఫ్రీజర్లో పెడతాను. నాకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొంచెం తీసి బయట పెట్టుకుంటాను, అది అప్పుడు బయట పెట్టుకున్న తర్వాత తీసుకుని తాగుతాను అనమాట. అలా చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకు ఇలాగా క్యూబ్స్ పెట్టినాను కదా అనుకుంటారేమో, ఏం చేస్తానంటే తర్వాత ఇవన్నీ తీసేసి మంచిగా కరిగిన తర్వాత బాటిల్లో అయితే యాడ్ చేసుకుంటానండి. మీరు ఉండి కొలిది మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు అర్థమవుతుంది ఎలా తాగుతాను ఏంటనేది, మీతో షేర్ చేసుకుంటానండి. ఇవి ముందు కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లో ఉన్నాయి కంప్లీట్ చేసుకుని దాని తర్వాత క్యూబ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. కావాలంటే వేడి నీళ్ళు కూడా కలుపుకొని తాగొచ్చు. ఎలా తాగినా కానీ హెల్త్కి చాలా మంచిది, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే బాగానే అనిపిస్తుంది, నేను ఇంకా యూజ్ చేయలేదు, అంటే ఈ మధ్యన స్టార్ట్ చేశాను, నాకు మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా బాగా యూజ్ చేస్తారని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు అబ్జర్వ్ చేస్తే నేను వెయిట్ కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది కదా మీకు, అంటే అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇలాగ నేనైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత వంట కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా చిక్కుడుకాయ వేసుకొని మంచిగా వేడి అన్నం అయితే తినేసాను అనమాట. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.